చెప్పాలి గైస్, నేను బయట ఉన్నాను. అంటే ఇంట్లో కొంచెం ఈ ఎండకి చీకటి ఉందన్నమాట. సో అందుకని బయటకు వచ్చి వీడియో తీసుకుందాము, కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఎంత ఉబ్బరిస్తుంది అంటే అంత ఉబ్బరిస్తుంది గైస్. అసలు హెయిర్ పైకి టై చేసుకుంటున్నాను. కొంచెం నన్ను నేను సెట్ చేసుకున్న తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. బాగున్నానా? నేను బాగుంటేనే కదా మీరు నన్ను చూస్తారు. అంత సీన్ లేదు, జస్ట్ కిడింగ్ గైస్. జోక్ చేసిన, నవ్వండి ప్లీజ్. సో వీడియోలోకి వచ్చేసేద్దాం. ఏమైందో ఏమో మన వీడియోస్కి వ్యూస్ రావట్లేవు. మనం ఫస్ట్ తీసిన 2 వీడియోస్కి బాగానే వచ్చాయి, బట్ ఈ వీడియోకి లాస్ట్ వీడియోకి రాలేకుండే. ఈ వీడియో మాత్రం మీరు చూసి ఇందులో నుంచి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు కొనుక్కొని ఈ వీడియోని మీరు హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను గైస్. ఫైనల్గా సోకులన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే థ్యాంక్ యూ ఇప్పటివరకు నన్ను మీరు అందరూ భరించినందుకు. నేను మీ సోని. ఇప్పటివరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్సల్స్ అన్నీ మన కోసమే అనమాట. ఇవి వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అవుతుంది, బట్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే చిన్న హెల్త్ ఇష్యూ. సో అందుకే ఓపెన్ చేయలేదు. యాక్చువల్లీ ఇప్పటిదాకా ఒక జోక్ జరిగిందనమాట. నేను వీడియో ఆన్ చేశానేమో అనుకుని ఆల్రెడీ ఒక పార్సల్ ఓపెన్ చేసేసాను. కొంచెం దగ్గరకు వచ్చి మీకు డ్రెస్ చూపిద్దాం అనుకునే లోపే వీడియో ఆన్లో లేదని నేను అబ్జర్వ్ చేసినాను అనమాట. అసలు ఎంత నవ్వుకున్నాను కొద్దిసేపు. నా మీద నాకే కోపం వచ్చింది. బట్ ఫీల్ అవ్వకండి, ఇది నిజంగా నేను ఇప్పటివరకు ఓపెన్ చేయని పార్సలే. మీరు నన్ను నమ్మండి. సారీ, ఐఎమ్ వెరీ సారీ. సో డ్రెస్ విషయానికి వచ్చేస్తే డ్రెస్ చాలా బాగున్నాయి. లాస్ట్ టైం వచ్చేసి మనము సమ్మర్ కోసం చేసాం కదా, అంటే మనకి కంఫర్టబుల్గా ఉండేవి, కాటన్ సాఫ్ట్ క్లాతెస్వి అండ్ అండర్ బడ్జెట్లో మనం చేసుకున్నాము. సో లాస్ట్ టైం చేసినవి మనం 500 అండర్ బడ్జెట్లో అనమాట. ఈసారి మనం 1000లో చేస్తున్నాము, 1000 అండర్ బడ్జెట్లో. సో డ్రెస్సెస్ మాత్రం క్లాత్ అండ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. నేను తీసుకున్న ఏ ప్రోడక్ట్లో కూడా క్లాత్ పల్చగా లేదు, థిన్గా లేదు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్ నేను ఎప్పటి నుంచో యాక్చువల్గా ఈ డ్రెస్ తీసుకోవాలి అని అనుకుని ఉండే అనమాట. ఎందుకంటే ఈ కలర్ యాక్చువల్గా మీరు మీషోలో చూసుంటే ఇదే కలర్ పైన చిన్న చిన్న బుట్టీస్ వచ్చి ఒక శారీ కూడా ఉంటుంది. శారీ కూడా తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు ఎందుకు నేను ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కానీ కాలేజ్కి కానీ అండ్ మీకు చూపించడానికైనా కొంచెం డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి డ్రెస్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి టాపు. ఎంత బాగుందంటే గాయస్, మీరు ఒక్కసారి ఆర్డర్ పెట్టుకోండి. మీరు ప్రోడక్ట్ చూసిన తర్వాత మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ పెట్టేయండి. నాకు మాత్రం చాలా అంటే చాలా నచ్చింది, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి టాప్కి. అండ్ ప్యాంట్ చాలా ప్లెయిన్గా వచ్చేసింది. చున్నీ సేమ్ క్లాత్ అన్నీ నార్మల్గా మనకి ప్యాంటును టాప్ ఒక క్లాత్ వచ్చేసి చున్నీ కొంచెం సాఫ్ట్గా వస్తుంది కదా, బట్ ఈ చున్నీ అట్లా కాదు. ఇది సేమ్ 3 ఒకటే క్లాత్లో వచ్చాయన్నమాట. చున్నీ అంచులకి కొంచెం థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. చాలా సింపుల్గా, చాలా టెంపుల్స్కి వేసుకెళ్ళడానికి కానీ చాలా మంచిగా ఉంది డ్రెస్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ పార్సల్ గైస్. చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. నాకు ఎందుకో కొంచెం చున్నీ కొంచెం క్వాలిటీలో డిఫరెంట్ అనిపించింది, బట్ టాప్ అండ్ ప్యాంట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను ఇప్పుడు ప్రీవియస్ చూపించిన ఫస్ట్ పార్సల్లో కంటే ఈ క్లాత్ ఇంకా మందంగా ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది. కొంచెం లిటిల్ బిట్ ఎలాస్టిక్ లాగా కూడా ఉందన్నమాట. అండ్ ఈ కలర్ కాంబినేషన్ గైస్, వావ్, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి. ఈ క్లాత్ వచ్చేసి మనకు బయట నుంచి చూడడానికి కొంచెం పట్టు లాగా అనిపిస్తుంది, బట్ ఇది పట్టు అయితే కాదు గాయస్. క్లాత్ ఏంటిదో నాకు పర్టికులర్గా తెలీదు, బట్ చూడడానికి మాత్రం కొంచెం పట్టులా ఉంది. బట్ ఇది క్లాత్ అయితే పట్టు కాదు గాయస్. కొంచెం గోల్డ్ థ్రెడ్తోని వర్క్ ఇచ్చాడు రౌండ్గా, మీకు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ చాలా బాగుంది. రియల్గా ఈ కెమెరాలో ఫోన్లో కంటే రియల్గా చూస్తే ఇది చాలా బాగుంది. నేను చూపించిన డ్రెస్సెస్ అన్నీ నేను నా కోసం ఆర్డర్ పెట్టుకొని నేను ఆల్రెడీ నాకు నచ్చి ఆ క్లాత్ ఆ క్వాలిటీ నాకు నచ్చి నేను మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట. నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్లో రావాలని చెప్పి చూపిస్తున్నాను. క్లాత్ క్వాలిటీ అయితే ఆసం అని చెప్పొచ్చు గైస్. చున్నీ నేను చూపిస్తాను యాక్చువల్గా నాకు ఎందుకు నచ్చలేదో. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. కొంచెం పొడుగున్న వాళ్ళకైతే 3/4 అంటారా, ఎల్బో వరకు వస్తాయి. బట్ నేను కొంచెం పొట్టి ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఎల్బో కంటే ఇంకా కొంచెం కిందికి వస్తాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా పొడుగ్గా కూడా వస్తుంది టాప్. నార్మల్గా మనకి నీ వరకు వస్తాయి కదా, బట్ ఇది ఇంకా కొంచెం కిందికి వస్తుంది. చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను గైస్ నెక్స్ట్ వీడియోలో. మీరు ఈ వీడియో హిట్ చేస్తేనే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ వేసుకొని చూపిస్తాను. సో ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. సేమ్ టాప్ అండ్ ప్యాంట్ క్లాత్ సేమ్, బట్ దీనికి ఎట్లాంటి వర్క్ రాలేదు. ఇది ప్లెయిన్. ఫస్ట్ డ్రెస్కి నేను చూసినాను గైస్, దానికి జేబులు లేవు, బట్ ఈ డ్రెస్కి దీనికి జోబులు ఉన్నాయన్నమాట. 2 సైడ్స్ ఉన్నాయి. బాగుంది.
క్వాలిటీ అండ్ డ్రెస్ వచ్చేసి చాలా బాగుంది. నేను వేసుకుంటే ఎట్లా ఉంటుందో చూద్దాము. అండ్ చున్నీ ఎందుకు నేను బాగాలేదని చెప్పినానంటే అవి రెండు సేమ్ క్లాత్లో వచ్చాయి కదా, ఇది కొంచెం సాఫ్ట్ క్లాత్లో ఇచ్చినా కూడా కొంచెం బాగుండేదేమో, బట్ ఇది డిఫరెంట్గా ఇచ్చినాడు అనమాట. కొంచెం నాకు ఎందుకో అవి రెండు క్లాత్కి ఇది సెట్ అవ్వలేదు అనిపించింది. ఓకే, బట్ డ్రెస్ అయితే ఓవరాల్గా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి థర్డ్ పార్సల్ అనమాట. నా ఓవర్ యాక్షన్ని కొంచెం సేపు భరించండి గైస్. నేను ఎందుకు ఓవర్ యాక్షన్ చేసినో నాకే అర్థమవుతలేదు అసలు. సో ఇది వచ్చేసి థర్డ్ పార్సల్ అనమాట. ఆరెంజ్ కలర్ డ్రెస్ ఇది వచ్చేసి. ఇవన్నీ ఒక కలర్కి ఒక కలర్ అసలు సంబంధమే లేదు గైస్. ఇవన్నీ నాకు ఎందుకు నచ్చినాయో, నేను ఎందుకు పెట్టుకున్నాను, పైసలు అన్నీ మీ మీదనే పెడుతున్నాను గైస్ నేను మీకు చూపించడానికి. కానీ మీరు మాత్రం చూడట్లేరు వీడియోస్. ఎందుకు మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎవరు లేరా అసలు ఈ ప్రపంచంలో? ఎవరు చూడట్లేరు నా వీడియోస్? చూడండి గైస్, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఇది వచ్చేసి థర్డ్ పార్సల్ అనమాట. నేను ఎట్లాంటి బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు గైస్, నేను ఎట్లాంటి కొలాబరేషన్ చేయట్లేదు, ఎట్లాంటి బ్రాండ్ని ప్రమోషన్ చేయట్లేదు. వచ్చిందమ్మా వయ్యారి అన్న టైప్లో ఉన్నాయి నాకు ఓవర్ యాక్షన్స్. అసలు ఈ వీడియో ఎడిట్ చేసుకుంటుంటే నా మీద నాకే అప్పుడప్పుడు చిరాకేసింది. సారీ గైస్, నేను కట్ చేయాలనుకుంటున్నాను, బట్ ఇక్కడ ఒక చిన్న దగ్గర క్యూట్గా కూడా ఉన్నాను కదా, అందుకే కట్ చేయలేదన్నమాట. సో ఇది డ్రెస్ విషయానికి వస్తే క్లాత్ వచ్చేసి సాటిన్ లాగా ఉంది కొంచెం. ఈ డ్రెస్ మోడల్ కూడా నేను చాలామంది దగ్గర చూసినాను బయట, బట్ ఇది వచ్చేసి నార్మల్ టాప్ లాగా ఇచ్చారు. చాలామందికి అంబ్రెల్లా మోడల్లో చూసినాను నేను, బట్ ఇది అంబ్రెల్లా మోడల్లో లేదనమాట. సైడ్ కట్స్ డ్రెస్ ఇది బాగుంది చూడ్డానికి, చాలా సింపుల్గా. ఏదైనా అకేషన్కి వేసుకెళ్ళడానికి సింపుల్గా ఉంటుందేమో, బట్ మనం డైలీ వేర్కి అయితే ఇది వేసుకోవచ్చు. చాలా బాగుంది. క్వాలిటీ వచ్చేసి ఆబ్వియస్లీ నేను మంచిగా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. బట్ ఎందుకో నాకు నేను ఆర్డర్ పెట్టుకొని నాకు ఇంత నచ్చి నేను మీకు చూపిస్తున్నానంటే నాకు ఇంకా నచ్చినాయి అనమాట ఆ డ్రెస్సెస్. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. సో ప్యాంట్ వచ్చేసి సేమ్ క్లాత్ ఇవి రెండు, అండ్ చున్నీ కూడా ఈ డ్రెస్ కూడా ఈ మూడు సేమ్ టాప్ అండ్ ప్యాంట్ చున్నీ సేమ్ క్లాత్లో ఉన్నాయి గైస్. చాలా బాగుంది ప్యాంట్ కూడా, దీనికి ఎలాంటి జోబులు లేవు. ఇది వచ్చేసి చున్నీ అనమాట. చిన్న అవి గుంగురాలు ఏమంటారు గైస్ వాటిని, డిజైన్ నాకు తెలీదు, బట్ చిన్న డిజైన్ ఇచ్చినాడు అనమాట. లాస్ట్కి కొంచెం థ్రెడ్తో బుట్టీలు అంటారా వాటిని ఏమంటారు, టైంకి గుర్తొచ్చేసావు నాకు ఇట్లాంటివి. సో ఏం ఫీల్ అవ్వకండి, నేను మీకు చూపిస్తున్నాను. ఇట్లా వచ్చినాయి, వీటిని ఏమంటారో నాకు తెలీదు, నన్ను ట్రోల్ చేయకండి గైస్, నాకు తెలియకపోతే మీరు చెప్పండి ఓకే. సో ఇదనమాట. ఆరెంజ్ కలర్ నాకు పెద్దగా సూట్ అవ్వదు, బట్ సూట్ అవ్వదు అని చెప్పేసి నేను ఇప్పటివరకు ఆరెంజ్ కలర్ డ్రెస్లో కొనుక్కోలేదనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డ్రెస్ ఆరెంజ్ కలర్ది. సో ఇప్పుడు ఫోర్త్ పార్సల్. నేను చెప్పినా కదా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నానని, సో ఏమనుకోకండి గైస్ ప్లీజ్, నేను ముందే సారీ చెప్తున్నాను. ఇది వచ్చేసి ఫోర్త్ పార్సల్ అనమాట. యాక్చువల్గా ఇది స్లీవ్లెస్ అనమాట అండ్ కాటన్ డ్రెస్. ఇది ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నానంటే నాకు ఇప్పటివరకు స్లీవ్లెస్ నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు చిన్నప్పటి నుంచి, అంటే నాకు తెలిసినప్పటి నుంచి. సో సిటీలో ఉంటున్నాము, అందరు వేసుకుంటున్నారు, మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను ఇది పెట్టుకున్నాను. చూడ్డానికి కలర్ అండ్ క్వాలిటీ అయితే బాగుంది. మీరు ఎవరైనా స్లీవ్లెస్ ఇష్టం ఉంటే ఇది కొనుక్కోవచ్చు కదా, ఇష్టం లేని వాళ్ళు నాలాగా అయితే స్కిప్ చేయొచ్చు. నాలాగా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా ఇష్టం లేదు, బట్ ఒకసారి ట్రై చేద్దాం, నేను అందులో ఎట్లా కనిపిస్తానో చూద్దాము అని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ సమ్మర్లో చిన్న హ్యాండ్స్ ఉన్న డ్రెస్ వేసుకున్నా కూడా చాలా ఉబ్బరిస్తుంది. సో స్లీవ్లెస్ ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కట్ చేయడము ఏమో కానీ సీజర్ సరిగ్గా లేదు, నాకు తెలియక నేను అది తెచ్చుకున్నాను. అండ్ లోపలికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకునే లోపల బద్ధకం గైస్, ఆ బద్ధకంతో ఎట్లా జింపుతున్నాను చూడండి, భయపడకండి, నేను జస్ట్ అది చింపుతున్నాను అంతే. సో ఆల్మోస్ట్ అన్ని పార్సల్స్ నేను అలాగే కట్ చేసినాను, బట్ మీకు కొన్ని దగ్గర కనిపించి ఉంటుంది, కొన్ని దగ్గర కనిపించి ఉంటుంది. నేను కట్ చేసినాను అనమాట. ఫైనల్గా కవర్ కట్ అయిపోయింది. ఇది వచ్చేసి పార్సల్. రెడ్ కలర్ డ్రెస్సెస్ కూడా నా దగ్గర ఎక్కువ లేవు. రీసెంట్గా నా బర్త్డేకి ఒక రెడ్ కలర్ డ్రెస్ నేను కొనుక్కున్నాను. ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని పింక్ కలర్ డ్రెస్సే ఉంటాయి గాయస్, ఎందుకంటే నాకు పింక్ అంటే ఒకప్పుడు అంత ఇష్టం ఉండే, బట్ ఇప్పుడు అంత ఇష్టం ఏం లేదు. ఆ పింక్ కలర్ డ్రెస్లన్నీ చూసి నాకు పింక్ అంటేనే చిరాకు లేస్తుంది ఇప్పుడు. సో ఒకసారి రెడ్ ట్రై చేద్దాం అని చెప్పి నేను రెడ్ తీసుకున్నాను అండ్ ఆరెంజ్ తీసుకున్నాను. మిగతా ఆ 2 కలర్స్ కూడా లాస్ట్ టైం నేను పెట్టిన పార్సల్స్లలో ఒక కలర్ ఉండింది, అది ఫస్ట్ పార్సల్ ఉన్న కలర్ మెజెంతా కలర్ ఆర్ సంథింగ్. అండ్ ఇది వచ్చేసి ఈ డ్రెస్లోకి వచ్చేస్తే పెద్ద లీవ్స్తో వచ్చాయన్నమాట డిజైన్. ఎట్లాంటి ఏం వర్క్ లేదు, ప్యూర్ కాటన్ అనమాట. దీనికి జోబులు ఏం లేవు గాయస్,
బాగుంది. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఎవరైనా స్లీవ్లెస్ ఉంటే మీకు ఇట్లాంటి డ్రెస్సెస్ కావాలంటే నేను ఆర్డర్ పెడతాను, మీకు చూపిస్తాను. మీరు కావాలంటే మాత్రమే. నాకు పర్సనల్గా నేను స్లీవ్లెస్ అవాయిడ్ చేస్తాను గైస్. ఎందుకో తెలియదు గైస్, నేను దేనికి అగేనెస్ట్ కాదు, ఎందుకో తెలియదు నాకు పర్సనల్గా నాకు స్లీవ్లెస్ అంటే ఇష్టం ఉండదు అంతే. నేను ఇప్పటివరకు వేసుకోలేదు. సో ఇదనమాట. మీకు ఎవరికైనా మీకు నచ్చితే నేను ఆర్డర్ పెట్టి నేను మీకోసం నేను చూపిస్తాను. సో ఈ రోజుకి ఇంతే, మిగతాది నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను అనమాట. అప్పటి వరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వేసుకొని నేను మీకు కనిపిస్తాను అనమాట. లాస్ట్ టైం రెడీ అవ్వడం రాక సరిగ్గా రెడీ అవ్వలేదు, బట్ ఈసారి మంచిగా రెడీ ఒక బుట్ట బొమ్మలాగా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు కూడా నన్ను అంతే అందంగా చేసుకోవాలనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్ గాయస్, బాయ్, జాగ్రత్త.